చేసిన సందర్భంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సెట్టిబెల్లి సామాజిక వర్గానికి చెందిన మంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏదో గొప్పగా సాధించానని చంద్రబాబు నాయుడు గారి చిత్రపటాలకి పాలాభిషేకాలు చేయిస్తున్నారు. ఈ సందర్భంలో మంత్రి గారు సెట్టిబెల్లి సామాజిక వర్గాన్ని ఒక తప్పు మార్గంలో నడిపించారు అనేటువంటిది వాస్తవ విషయం. ఇదే మంత్రి గారు గతంలో ఏం మాట్లాడారు, ఇదే మంత్రి గారు ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు, ఈ చూసినప్పుడు ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువకులు సాధారణంగా మనకు పాలకులు చెప్పేవి నిజాలని అనుకుంటారు. కానీ అందులో వాస్తవాలు లేవనే విషయాన్ని ఒక అనుభవజ్ఞుడిగా లేకపోతే ఒక సీనియర్ నాయకుడిగా ఈ సామాజిక వర్గం పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా మీకు తెలియజేయాలి. సర్దార్ గౌతులత్సన్ గారు 1997 అంటే 19/6/97 సర్దార్ గౌతులత్సన్ గారు గీత కులాలన్నీ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఏలూరులో ఒక సమావేశం వస్తే బాలగౌడ్ గారు వాళ్ళందరూ ఉండి, ఆనాడు కుడుపూరి ప్రభాకర్ రావు గారు ఇత్యాది వారందరూ ఉన్నారు. ఈ జీవో రావడానికి కారణం ఏంటంటే గీత కులాలు కలిసి ఉండాలి. ఏమిటా గీత కులాలంటే గౌడ, సెట్టిబెల్జ, శ్రీశైన, యాత, ఈడిగలు రాయలసీమ ప్రాంతాల్లో, శ్రీశైనులు శ్రీకాకుళం ప్రాంతంలో, యాతలు విజయనగరం ఆ ప్రాంతంలో, సెట్టిబెల్జలు తూర్పు పశ్చిమ గోదావరి అలాగే విశాఖపట్నం కృష్ణా జిల్లాలో, పార్ట్ ఆఫ్ కృష్ణా జిల్లాలో, మిగతా ప్రాంతాల్లో గౌడులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి లేదా ఈ సామాజిక వర్గాలకి రాజకీయ అవసరాలను తీర్చుకోవాలనుకున్నప్పుడు ఐక్యతను చాటడానికి ఈ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ అయిన సందర్భంలోనే అమలాపురం ప్రాంతానికి చెందిన కొందరు ఈ జీవోలో ఏముంది, 97లో ఇచ్చినటువంటి జీఓఎంఎస్ నెంబర్ 16 డేటెడ్ 19/6/97లో వారు ప్రతిపాదించింది జీఓఎంఎస్ నెంబర్ 1793 ఎడ్యుకేషన్ యాక్ట్లో 23/9/70లో ఇచ్చినటువంటి జీవోలో ఏదైతే ఈ కులాలు ఉన్నాయో గౌడ, ఈడిగ, గౌడ, గామళ్ళ, కలికెలి, గాండ్ల, సెట్టిబెల్జ ఆఫ్ విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా అండ్ శ్రీశైన, సిడిగ, ఇది ఈ జీవోలో ఉన్నటువంటి అంశం. కానీ సెట్టిబెల్జీలు అక్కడ ఏం చేశారు, అమలాపురం ప్రాంతంలో ఉన్న సెట్టిబెల్జీలు కోర్టుకు వెళ్ళారు. సెట్టిబెల్జీగానే మా కులానికి పేరుండాలి తప్ప మా పెద్దలు స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ నామకరణాన్ని ప్రతిపాదించారు, ఆ పేరు ఉండాలనేటువంటి ఉద్దేశంతో 97 నుంచి జీవో అమలు కాల. 97 నుంచి అమలు కాలేదు ఈ జీవో. తదనంతరం 97, 99 కానీ 99 నుంచి 2004 కానీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి. తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు, తర్వాత 14 నుంచి 19 వరకు మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, అప్పుడు అమలు కాల. లేదా 19 నుంచి 24 వరకు, 19 నుంచి 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అప్పుడు అమలు కాలేదు. కానీ ఒక నాటకానికి తెరదీసి ఇప్పుడు ఏదైతే గొప్పగా మాట్లాడుతున్నా లేదో ఘనతగా చెబుతున్నటువంటి మంత్రి గారు మొన్న మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. జీవో నెంబర్ 60 మంత్రి.
తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు, తర్వాత 14 నుంచి 19 వరకు మళ్ళీ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, అప్పుడు అమలు కాల. లేదా 19 నుంచి 24 వరకు, 19 నుంచి 24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అప్పుడు అమలు కాలేదు. కానీ ఒక నాటకానికి తెరదీసి ఇప్పుడు ఏదైతే గొప్పగా మాట్లాడుతున్నా లేదో ఘనతగా చెబుతున్నటువంటి మంత్రి గారు మొన్న మధ్యలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. జీవో నెంబర్ 16 అమలు చేసి తీరుతాను, గౌతులచ్చన్న గారు ఇచ్చినటువంటి తెచ్చినటువంటి జీవోని అమలు చేసి తీరుతానని స్వయాన మంత్రి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ. ఇది జూన్ మాసంలోనో జూలై మాసంలోనో ఇచ్చారు. అది మేబీ నేనంత ఇది లేదు, ఒకసారి చూపించండి అమ్మది. లిక్కర్ లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన గౌతులచ్చన్న గారి జీవోని తూచా తప్పకుండా అక్కడ ఫాలో అవుతూ ఉన్నారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా ఆ జీవో ఇంప్లిమెంట్ అలా ఉంచమని చెప్పి సుభాష్ గారు మీకు వీళ్ళ కోసం పోరాడతారా? మీరు ఖచ్చితంగా పోరాడతాం. అందులో రియాక్షన్ ప్లాన్ అది మాకున్న హక్కు. ఓకే, జీవో 16 ఇంప్లిమెంట్ చేయవలసిన పరిస్థితి 2 రాష్ట్రాలకి ఉంది. అందులో ఈ 5 కులాలు ఏవైతే ఉన్నాయో 5 కులాలని కలిపే ఉంచాలి. ఆ జీవో 16 ఇంప్లిమెంట్ చేయాలి. నిర్దాక్షిణ్యంగా ఒక అవగాహన లేకుండా జీవో 16లో ఈ సెట్టిబల్జీ కులాన్ని 5 కులాల నుంచి వేరు చేసి 4 కులాల నుంచి సెపరేట్ చేయడం అనేది తప్పు. అది కోర్టు కూడా తీర్పిచ్చింది, వెంటనే జాయిన్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఈ కమిషన్ అనే పేరుతో ఇక్కడ ఆయన ఆ టీవీ ఇంటర్వ్యూలో జూన్ మాసంలో ఒక రోజు అటు ఇటులో నాకు వచ్చిన సమాచారం మేరకు జూన్ మాసంలో 10-11 తారీఖుల మధ్యలో ఈ సంవత్సరమే సెట్టిబలిజా కులానికి సర్టిఫికెట్ వచ్చే సందర్భంలో గౌడ బ్రాకెట్లో సెట్టిబలిజాని, గౌడ బ్రాకెట్లో సెట్టిబలిజా అంటే ఏంటి? జీవో 16 ఏదైతే చెప్పిందో అదే సర్టిఫికెట్ ఇష్యూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు అందరూ వెళ్ళారు, మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఆందోళన చెందారు. మళ్ళీ ఇదే మంత్రి గారు ఆ సందర్భంలో ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఇది టెక్నికల్ మిస్టేకు తొందరలో సమస్య పోద్ది, ఒక వారం రోజుల్లో అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకరోజు చూశాను నేను. ముందు టెక్నికల్ మిస్టేక్ అన్నారు, టెక్నికల్ మిస్టేక్స్కి వస్తూ ఉంటాయి ఇప్పుడు మన ఈ వ్యవస్థలో అనేటువంటిది మనం అందరం అనుకున్నాం. రెండో సందర్భంలో నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడాను. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారితో దీన్ని సాల్వ్ చేసేస్తానని ఒక మాట అన్నారు. నేను అనుకున్నాను ఇది బీసీ వెల్ఫేర్ సబ్జెక్ట్ కదా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో ఏం మాట్లాడతాడు ఈయనని ఈనాడులో చదివాను. ఇది ఈయన పదే ఇప్పుడు చెప్పారు కదా అక్కడ, అందులోనే అవగాహన లేదనేటువంటి మాట. అవగాహన గురించి నేను మాట్లాడను, కానీ ఒక క్యాబినెట్ మంత్రి మాట్లాడేటప్పుడు పూర్తిగా అధ్యయనం చేయాలి. ఇది ప్రభుత్వం తరఫున మాట్లాడేటువంటి క్యాబినెట్ మంత్రి అవగాహనతోనే మాట్లాడాలి. అయిన తర్వాత మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నారా లోకేష్ గారిని కలిసాము, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని కలిసాము, పవన్ కళ్యాణ్ గారి మొత్తం అందరూ కలిసి మేము ఈ జీవో 6 అదే ఏదైతే ఈ సర్టిఫికెట్లో వచ్చినటువంటి కుల ధృవీకరణ పత్రాల జారీలో గౌడ అనేటువంటి పేరు ముందుంది, దాన్ని తొలగిస్తామని చెప్పారు. ఎస్ అయిపోయింది. రీసెంట్గా జీవో నెంబర్ 6 ఇప్పుడు చూపించారమ్మా, డేట్ చూపించు. ముందు మనం అక్కడే స్టార్ట్ చేసాం. ఈ నెలలో వచ్చింది జీవో నెంబర్ 6 తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సందర్భంలో ఈ మంత్రి గారు రాజకీయం కోసం చాలా ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేశారు. ఏమిటది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23/2/23న ఒక మెమో జారీ చేసింది. ఆ మెమో ద్వారా మేము ఆ మెమోని అడ్డుకొని ఇవాళ ఈ సెట్టిబల్జీ కులానికి మేలు చేసామంటారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెమో జారీ చేసింది అని మీరు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23లో జారీ చేస్తే 25 వరకు ఈ సర్టిఫికెట్లు ఎలా వచ్చాయి? సెట్ బెల్జీలోనే వచ్చాయి. సెట్ బెల్జీలుగానే ఈ సర్టిఫికెట్లు అన్నీ వచ్చాయి. కానంటే నేను ఏది చెప్పినా నడుస్తుందని అనుకునేటువంటి దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. దాని తర్వాత జీవో నెంబర్ 25 అని ఒక జీవో ఇచ్చాం మేము. ఏరియా రిస్ట్రిక్షన్స్ని రిమూవ్ చేస్తూ 11వ నెలలో 10వ తారీఖున ఏరియా రిస్ట్రిక్షన్స్ని ఆ జీవో ఏమో ఏరియా రిస్ట్రిక్షన్స్ రిమూవ్ చేస్తూ, అంటే సెట్ బెల్జీలకు ఒక సమస్య ఉండేది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో, లేకపోతే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాల్లో సెట్ బెల్జీలుగా గుర్తించేటువంటి పరిస్థితులు, సర్టిఫికేట్లు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఆ జీవో ఇష్యూ చేసే సమయంలో ఇంకో సమస్య మా దృష్టికి వచ్చింది. గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి సెట్ బెల్జీలు ఓసీలుగా పరిగణింపబడుతున్నారు. వాళ్ళ ఆక్యుపేషన్ ట్యాపింగ్ కాదు కనుక ఆ గ్రేటర్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ని, ఆ జిల్లాల్ని మినహాయిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సెట్ బెల్జీలు ఎక్కడున్నా సెట్ బెల్జీలుగానే సర్టిఫికెట్లు పొందొచ్చు అని ఒక జీవో ఇష్యూ చేశాం. ఎప్పుడు మెమో ఎప్పుడు వచ్చింది? 2వ నెలలో వచ్చింది. జీవో ఎప్పుడు వచ్చింది? 11వ నెలలో వచ్చింది. ఈ మంత్రి గారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి 23/2న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ జీవో ఇచ్చింది అంటున్నారు. ఆయనకి జీవోకి మెమోకి వ్యత్యాసం తెలియలేదు. కేబినెట్ మంత్రి గారికి పాపం జీవో ఏంటి మెమో ఏంటో తెలిసి మాట్లాడాలి కదా. జీవోకి మెమోకి తేడా తెలియనటువంటి మంత్రి గారు చాలా పెద్దగా దీనివల్ల మేము ఇచ్చామంటున్నారు. ఇక్కడ కూడా వస్తాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీరేం చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటిది తప్పని మీకు తెలిసిన తర్వాత దాన్ని అమలు చేయాలా, క్యాన్సిల్ చేయాలా? తప్పని నువ్వు అంటున్నావు కాబట్టి, మీరు అంటున్నారు కాబట్టి, తప్పని మీరు అంటున్నారు కాబట్టి క్యాన్సిల్ చేయాలి. అది కాకుండా మేము రాజకీయ లబ్ధి కోసం దాన్ని బేస్ చేసి ఇచ్చారని చెప్పడం అంటే ఇది మరి హాస్యాస్పదం కదా. ఇవాళ ఈ జీవో, ఈ మెమో ఎప్పుడు సబ్సైడ్ అయిపోద్ది? 10/11/2023లో ఇచ్చినటువంటి జీవో దీన్ని సబ్సైడ్ చేసేస్తుంది. ఆ జీవోలో సెట్ బెల్జీలుగానే గుర్తించమని క్లాజ్ 3లో క్లియర్గా చెప్పాం. ఇక్కడ వీరేమంటారంటే నిన్న పాలాభిషేకాలు చేస్తూ సెట్ బెల్జీలకి చాలా గొప్ప కార్యక్రమం చేసి ఇవాళ దాకా, అంటే 97 నుంచి 2025 జూన్ వరకు ఈ సర్టిఫికెట్లో ప్రాబ్లం రాలేకపోతే ఇదే మంత్రి నేను చూపించినటువంటి వీడియో జీవో నెంబర్ 16 అమలు చేసి తీరుతాను 2 రాష్ట్రాల్లో అని చెప్పి 97లో ఈ జీవో ఇష్యూ అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇష్యూ చేశారు. ప్రజల్లో ఆందోళన వచ్చింది, ఆపేశారు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినా దాన్ని అమలు చేయలేదు. ఈ మంత్రి గారి ప్రపోజల్ ఏంటి? జూన్ నెలలో జీవో 16 అమలు చేయమని కదా. అమలు చేయడానికి ప్రయత్నించారు, అమలు చేశారు. అమలు చేసింది ఎవరు? ఈయనే కదా. అమలు చేసిన తర్వాత మళ్ళీ ప్రజల్లో అన్రెస్ట్ వచ్చింది. దీన్ని జీవో నెంబర్ 16ని అమెండ్ చేస్తూ ఏ కులానికి ఆ కులమే సర్టిఫికెట్ ఉండాలని ఒక జీవో ఇచ్చారు. ఎస్, దాన్ని నేను తప్పు పట్టను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మేమందరినీ కలిపి ఉంచాలనుకున్నాం, ఆయన విడివిడిగా కార్పొరేషన్లు పెట్టేశాడు. ఆ రోజు మేము సెట్ బెల్జీ కార్పొరేషన్ ఇచ్చాం, అందులో ఈడిగా శ్రీసేన, యాత, గౌడులు ఉన్నారు. ఆ కార్పొరేషన్ విడగొట్టేసి ఇచ్చేశారంటున్నారు. నేను అంటున్నాను, నువ్వు ప్రభుత్వంలో ఉన్నారు, జీవో ఇచ్చారు కదా, ఇప్పుడు కలిపి పెట్టండి. జీవో ఇచ్చారు కదా, ఇప్పుడు జీవో 6 ఇప్పుడు కలిపేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలన్నిటికీ కూడా 56 కార్పొరేషన్లు ఇచ్చారు. 56 కార్పొరేషన్లో సెట్ బెల్జీలకు ఇచ్చారు, ఈడిగలకి ఇచ్చారు, గౌడులకి ఇచ్చారు, శ్రీశైలకి ఇచ్చారు, యాతలకు ఇచ్చారు. మరి మీరు కలిసి ఉన్నటువంటి కార్పొరేషన్ విడగొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆరోపణ చేసేటువంటి మీ మంత్రి ఇప్పుడు కలపాలి. అది కదా చేయాల్సింది. ఏదో వ్యక్తిగతమైన ఆరోపణలు చేయటం, ఏ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం,
ఇది నేను ఈ సందర్భంలో ఎందుకు చెప్తున్నానంటే, ఈ రాష్ట్రంలో సెట్టిబల్జీ సామాజిక వర్గ ఉన్నతి కోసం ఆలోచించేటువంటి, సెట్టిబల్జీ సామాజిక వర్గ గౌరవం కోసం ఆలోచించేటువంటి, సెట్టిబల్జీ సామాజిక వర్గ విద్యా వ్యాపార రంగాల గురించి ఆలోచించేటువంటి మేధావులారా లేదా పెద్దలారా, యువత నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 97లో ఈ కులంలో వచ్చినటువంటి అన్రెస్ట్కి జీవోని అమలు చేయటం మానేస్తే, 3 సందర్భాల్లో మానేసిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ప్రభుత్వంలో అమలు చేయడానికి కారణం ఎవరో? ఈ మంత్రే కదా. అమలు చేసి మళ్ళీ అల్లరొస్తే ఆపడానికి కారణం ఈ మంత్రి అయ్యి, ఈ కులం యొక్క యువత మనోభావాలకు దెబ్బతీయడానికి ఈయన కాదా కారణం? జూన్లోనేమో అమలు చేసి తీరుతానంటాడు, జూన్లో అమలు చేసి తీరుతానంటాడు, మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్కి వస్తులోకేమో జీవోని ఎత్తేయాలంటాడు. ఎత్తేశారు. ఇక్కడ మీరు ఆలోచించాలి. ఆ సందర్భంలో 2-3 కామెంట్స్ చేశాడు ఆయన. మేము ఆదరణ పెట్టాం, ఇంకా పెడతారు, పెట్టేశానని చెప్తున్నాడు. ఆదరణ పెట్టానంటాడు. పెట్టలేదు కదా, ఎవరికేమి ఇచ్చారు? ఒకటి, ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా సెట్టిబల్జీ సోదరులు కానీ, గౌడ సోదరులు కానీ, ఈడుగు సోదరులు కానీ, ఎవరైతే ఈ కులాల వారు ఉన్నారో కుల వృత్తులకు పరిమితం కాకూడదు. వారి విద్యావంతులు కావాలి. వారి విద్యావంతులు కాకపోవడానికి గల కారణం ఏమిటి? ఆర్థికం, డబ్బులేనితనం. ఆ విద్యను వారికి అందించాలని తప్పించినటువంటి వ్యక్తి, ఆలోచించినటువంటి వ్యక్తి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి మహత్తర పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ ఈ గీత కార్మిక కుటుంబాల్లో అనేక మంది ఇంజనీర్లైనా, డాక్టర్లైనా, ఎంసీఏ ఎంబీఏలైనా, విదేశాలకు వెళ్ళినా లేదా ఉద్యోగ అవకాశాలు పొందిన అనేక మంది ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష. దాన్ని కొనసాగించి 1-2 రెట్లు మన పిల్లలు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళగలుగుతారంటే దానికి కారణం ఇంగ్లీష్ అవుతుంది. ప్రపంచ భాష ఇంగ్లీష్ నేర్పాలని ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మీ ప్రభుత్వం ఎన్ని కోట్రలు బాకీ పెట్టింది? ఎవరు నష్టపోతున్నారు? మీరు సంబరాలు చేస్తున్నారు లేదా పాలాభిషేకాలు చేస్తున్నారు. ఈ పిల్లల చదువు కోల్పోతున్నారన్న విషయాన్ని మీకు తెలియట్లేదు. ఈ కుటుంబాల్లో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించే పిల్లలకి ఫీజులు రాక, కాలేజీల్లో సర్టిఫికెట్లు రాక మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నలిగిపోతున్నారు. ఆ విషయం నీకు తెలియట్లేదు. మాట్లాడితే మైక్ పెడితే ఎవరికి అవగాహన లేదంటాడు. అవగాహన ఎవరికి ఉంది? ఒకసారి జీవోని అమలు చేస్తానని చెప్పి మళ్ళీ అదే జీవోని 2 నెలల తర్వాత క్యాన్సిల్ చేయించిన వారికి అవగాహన లేదా? ఈ సమస్య లేని సమస్యని తీసుకొచ్చి బయటికి ఈ ప్రజల్లో అశాంతికి గురి కావడానికి కారణమయ్యి చేయటమా? ఆలోచించాలి మేధావులు, పెద్దలు. ఈ సమాజం గురించి ఆలోచించే వారందరూ కూడా ఆలోచించాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దీంట్లో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా చాలామంది పెద్దలు ఉన్నారు. మీ పార్టీలో మేధావులు ఉన్నారు, మీ పార్టీలో పెద్దలు ఉన్నారు, ఈ కుల సంఘాలు నడిపిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఏంటి సాధించింది. ఇవాళ సర్దార్ గౌతు లచ్చన్న ఒక సామాజిక కార్యకర్త, సామాజిక నాయకుడు, సర్దార్ బిరుదాంకితుడు ఒక గొప్ప ఆశయంతో ఒక కార్యక్రమాన్ని చేపట్టాడు. సరే, అది అమలు జరగలేదు. మీరు పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీకటి జీవో ఇచ్చిందంటారు. సుమారు 27 సంవత్సరాలు అమలు కానటువంటి జీవోనేమంటారు. 27 సంవత్సరాలుగా అమలు కానటువంటి జీవోని ఎవరిచ్చారు? తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. అమలు కాని జీవోని చీకటి జీవో అంటారా, వెలుగుతురు జీవో అంటారా? ఈ జీవో వల్ల ఎవరు ప్రకాశవంతుడయ్యాడు? మీరు తీసుకునే నిర్ణయం వల్ల ఇవాళ హైదరాబాద్ వెళ్తారు, హైదరాబాద్లో ఏదో తోచినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేయటం, తోచినటువంటి మాటలు మాట్లాడేయటం. ఇక్కడ పర్సనల్ డిబేట్ పెట్టుకుంటే చాలా మాట్లాడవచ్చు. నా మీద ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్నా ఇదే కేబినెట్ మంత్రి గారిని, మీరు
నేను వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళకి దండం పెట్టానని. మంత్రి అయిన తర్వాత నువ్వు ఎంతమంది కాళ్ళకి దండం పెట్టావో, మంత్రి అయిన తర్వాత ఎంతమంది కాళ్ళకి దండం పెట్టావో, మంత్రికి ముందు ఎంతమంది కాళ్ళకి దండం పెట్టావో మనందరం డిబేట్ పెట్టుకుందాం. గొట్టం పెట్టారని ఏదో మైక్ ఉందని మాట్లాడేయడం కాదు, డిబేట్ పెడదాం. ఎవరెవరికి దండం పెట్టారు, ఎవరెవరు ఏమి చేస్తున్నారు, మీ 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 కథ ఏంటి, సమావేశాలు ఏంటి అన్నీ మనం మాట్లాడవచ్చు. మీరు ఎలా ఎంతమందికి దండాలు పెట్టి ఈ స్థితికి వచ్చారు, వచ్చిన తర్వాత మీరు చేస్తున్నది ఏమిటి చూసినట్లయితే మీ కాలేజీల్లో వ్యవహారాలు ఉన్నాయి, మీ మీద వచ్చిన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించిన అన్ని అంశాలను కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ కులాన్ని వాడుకుని ఈ కులం కోసం నిజంగా కష్టపడ్డ వాళ్ళు మనోభావాలను దెబ్బతీసే విధంగా మీ ప్రవర్తన ఉంది. సాక్షాత్తును క్యాబినెట్ మంత్రి అయ్యి మెమోకి జీవోకి తేడా తెలియదు. అర్జీని ఆర్జీ అంటాడు, మెమోని జీవో అంటాడు. ఏ రోజు ఏది జరిగిందో దీని మీద అవగాహన లేదు. జీవో 25 ఉంది మధ్యలో, అది తెలియదు. కానీ వాళ్ళు నేనేదో సాధించానని నలుగురు సోషల్ మీడియా కుర్రాళ్ళు పెట్టుకుని సంబరాలు చేస్తున్నాడు. మనం డిబేట్ పెడితే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీద తిడుతున్నావు. మరి ఇప్పుడు దాకా ఎక్కడున్నావు నాయన? నీ మీద కేసులుంటే మరి నీ మాదిరిగా నేను చేసింది, నువ్వు చెప్పే ఆరోపణ సుబ్బారెడ్డి గారికి దండం పెట్టాను, ఓపెన్గా డేర్గా చెప్తున్నాను. నేను ఏది చేసినా డేర్గా చేస్తాను. నీకులా కాదు, వెనకనెళ్ళి సుబ్బారెడ్డి గారు కాళ్ళు అట్టుకోవడమో, మిథున్ రెడ్డి గారు కాళ్ళు అట్టుకోవడమో, ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతమంది కాళ్ళు అట్టుకోవడమో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నువ్వు చేసేటువంటి ఆరోపణలు ఎక్కడా పచ్చలేదు. మాట్లాడితే మంత్రి అంటే బాధ్యతగా మాట్లాడాలా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం మంత్రి అనేటివాడికి తగదు. దాన్ని చెట్టుబల్జీ కుర్రాళ్ళు ఏళ్ళ కొడుతున్నారని నువ్వు మాట్లాడేస్తే వినేటువంటి పరిస్థితి ఎక్కడ లేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే మంత్రి గారు, నేనేది నా రాజకీయ చరిత్రలో మీకులాగా సాక్షాత్తు ఒక ఎస్సీ మంత్రి ఇల్లంటించిన కేసులోనో, ఎమ్మెల్యే ఇల్లంటించిన కేసులో నేను ముద్దాయని కాదు. మీ చరిత్ర అది ఒకసారి చూసుకోండి. మేమేదో తప్పు చేస్తాం, మీరేదో గొప్పవారన్నట్టు చెప్తున్నారు. మీ చరిత్ర చూసినట్లయితే చాలా ఉంది. కాలేజీల్లో ఉద్యోగాలు ఇస్తానని దాని గురించి పడుతున్నారు కదా. కాలేజీల్లో ఉద్యోగస్తాలని డబ్బులు కలెక్ట్ చేసినటువంటి చరిత్ర మాది కాదు. మీ చరిత్ర గురించి మాట్లాడదాం స్పెషల్గా ఒక డిబేట్ పెట్టి. మీకేదో అవకాశం వచ్చింది, ఒక టీవీ వచ్చి అడిగితే ఇష్టానుసారం మాట్లాడితే వినేటువంటి పరిస్థితి లేదు. వాస్తవాలు చర్చిందాం. మా మీద నువ్వు ఆరోపణలు చేసే సమయంలో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. నువ్వు ఎవరెవరి దగ్గరికి వచ్చావు, ఎక్కడ, నా దగ్గరికి ఎందుకు వచ్చావు, నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేసావు, అవన్నీ ఓపెన్ చేద్దామంటే చేద్దాం. మాట్లాడితే చెట్టుబల్జీ కులాన్ని తినే ఉద్ధరించినట్టుగా ఏ పరంపరగా వచ్చినటువంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. అని చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది చూసారా. ఎస్, 23లో మెమో వచ్చినా అది అమలు కాకుండా చూశాను బాధ్యత గల మంత్రిగా. 23లో మెమో వచ్చినా అది అమలు కాకుండా చూశాను బాధ్యత గల మంత్రిగా, బాధ్యత గల ఆ సామాజిక వర్గ బిడ్డగా, బాధ్యత గల ఆ సామాజిక వర్గ బిడ్డగా, సెట్టిబలి సామాజిక వర్గ బిడ్డగా ఆ మెమోని అమలు కాకుండా చూశాను. ఇవాళ నీవు అమలు చేయమన్నటువంటి 16 వల్ల కదా సెట్టిబలి సామాజిక వర్గ మనోభావం దెబ్బతిన్నది. 16 అమలు చేయమని డిమాండ్ చేసిన సందర్భంలో కదా ఈడిగా చేర్చి దానికి బ్రాకెట్లో